ప్రస్తుతం వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సమాజం స్పందించదా, అడగదా, మాట్లాడదా అనేది నా ప్రశ్న. 3:30 దాన్ని చేస్తానుంది. విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని వినయపూర్వకంగా నేను కోరుకుంటున్నా. పార్టీలకు అతీతంగా నేను తప్పు చేస్తే, ఒకవేళ తప్పు చేశాను అనుకోండి, చట్టం ఉంది, కేసులు ఉన్నాయి, అది వదిలిపెట్టారా? ధ్వంసం చేశారు, తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు, కారును ధ్వంసం చేశారు, కేసు పెట్టారు, లోపల పంపారు. వాట్ ఈస్ దిస్? ఏంటిది? ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండటం శ్రేయస్కరం కాదు అనేది నేను మాట్లాడటం కాదు. ఈ సమాజంలో శాంతి కోరుకునేవాళ్ళు, ఈ సమాజంలో పోలీస్ వ్యవస్థ ప్రజలకు రక్షణగా ఉండాలని కోరుకునేవారు, అభిప్రాయపడేవారు మాట్లాడాలి అనేది నా అభిప్రాయం. కొంతమంది మాట్లాడారు పాపం, ఈ మాటకు ఆ మాట. బీజేపీలో ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు దీన్ని ఖండించాడు. సిపిఐ నాయకులు నారాయణ గారు ఖండించారు. ఇంకా చాలామంది జనసేనలో ఉన్న వాళ్ళు కూడా ఖండించారు. అధినాయకుడు ఖండించలేదు, కానీ బహిరంగంగా ఇలా సైలెంట్గా ఉండటం, ఏదో ఇది రాంబాబు గారిదే పని, రాంబాబునే కొట్టారు అని అనుకోవటం, లేదు ఇది వైసీపీకి సంబంధించింది అని అనుకోవటం సరైనది కాదు అనేది నేను ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, పార్టీలకు అతీతంగా ఆలోచించే వారికి, మీ అందరికీ ఈ సందర్భంగా నేను వారి దృష్టికి తీసుకురావడం కోసం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకేమైనా విషయాలు ఉంటే అడగండి, సమాధానం చెప్తాను. ఓకేనా? ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డూ అంశాన్ని ఎక్కడ తీసుకుపోదలుచుకున్నాడో నాకు అర్థం కాల. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే, ఈ లడ్డూ కల్తీ అనే ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాని మీద సుప్రీంకోర్టు ఆదేశించిన